సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. దాదాపు 80% మంది ప్రజలు ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా హోమ్ లోన్ అనేది తీసుకుంటూ ఉంటారు. హోమ్ లోన్ తీసుకున్నాక కరెక్ట్ టైంకి అది ఈఎంఐ పే చేయకుంటే పెనాల్టీల మీద పెనాల్టీలు కూడా కట్టాల్సి ఉంటుంది. మరి హోమ్ లోన్ తీసుకున్నాక ఈఎంఐ తగ్గించుకునే ఆప్షన్ ఏమైనా ఉందా? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ లీలా రవికాంత్. రవికాంత్ గారు నమస్తే అండి. నమస్తే. చాలా మట్టుకు ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా 80% మంది ప్రజలు హోమ్ లోన్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఈ హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? అంటే న్యాచురల్గా మన ముందు జనరేషన్ అంటే అరౌండ్ 1960s 70sలో పుట్టిన పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ జాబ్ రాగానే ఇల్లు కొనేసుకోవాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి అనే కాన్సెప్ట్లో వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ జరిగింది. సో 1990sకి వచ్చేసరికి అంటే థ్యాంక్స్ టు హర్షద్ మెహతా కానీ ఎవరైనా కొంతమంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి దాంట్లో వచ్చిన రిటర్న్స్ని చూసుకొని అట్లా రిస్క్ తీసుకునే ఎబిలిటీస్ పెంచుకొని తర్వాత హోమ్ లోన్ అనేది లేకపోతే ఇల్లు కొనుక్కోవడం అనేది జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి ముందు సెటిల్ అంతా అయ్యాక ఆ తర్వాత హౌస్ కొనాలా అనే సిస్టమ్కి మారుతూ వస్తుంది. సో ఈ రకంగా ఏంటంటే హ్యూమన్ బిహేవియర్ టువర్డ్స్ ఇల్లు అనేది మారుతూ వస్తుంది ఈ జనరేషన్స్. బట్ హోమ్ లోన్ అనేది ఏమైపోయిందంటే గత 30 years నుంచి ఇండియాలో ఒక బిజినెస్ మోడల్ కింద ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి ఎప్పుడైతే హోమ్ లోన్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి మధ్యతరగతికి ఇల్లు అని చెప్పి ఒక కాన్సెప్ట్లో గవర్నమెంట్ కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చి దాని మీద ఇండియాలో హౌసింగ్ డెవలప్మెంట్ అవ్వాలి అని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్నీ కలిపి దీన్ని ఒక పెద్ద బిజినెస్ మోడల్ కింద తయారు చేయడం జరిగింది. సో అప్పటి వరకు ఏంటంటే ట్రెడిషనల్గా ఏంటంటే నాకు ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాం. తర్వాత 2096 నుంచి ఎట్లా అయిపోయిందంటే నాకున్న వాల్యూ అంటే నేను ఎంత సంపాదిస్తాను అన్న దానికన్నా ఇంకా డబల్లో ట్రిప్లో 10 times ఎక్కువ పెద్ద ఇల్లు కొని దాని మీద లోన్ తీసుకుని నేను ఇంకా 40 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత కడతాను అనే కాన్సెప్ట్లో ఏమైందంటే ప్రతి ఒక్కరు హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనడం జరుగుతూ వస్తాం. సో ఈ కండిషన్లో ఏంటంటే 2008 అంటే నేను ఒక బెంచ్ మార్క్ ఎందుకు తీసుకుంటున్నా అంటే 2008లో మనకి ఇండియాలో అబ్నార్మల్గా హౌసింగ్ వాల్యుయేషన్స్ పెరిగినాయి. అప్పటి వరకు ఒక రకంగా ఉండేది. 2008 కన్నా ముందు ఒక ఎస్ఎఫ్టీ కనుక తీసుకుంటే మీకు 1500-2000కి మన హైదరాబాద్ లాంటి సిటీలో వచ్చేది. అక్కడి నుంచి 4,000-5,000కి 6,000కి 7,000కి అట్లా పెరగటం వచ్చింది. రీసెంట్గా 10,000-15,000 దాకా కూడా వెళ్ళింది. సో ఒక కామన్ మ్యాన్ ₹1,00,000 ఇల్లు కొనాలి అంటే వాడి ఇన్కమ్ సంవత్సరానికి ఒక 20 లక్షలు ఉంది అంటే కనుక కంపల్సరీగా హీ హ్యాస్ టు గో ఫర్ ఏ లోన్. సో ఈ లోన్ తీసుకునేటప్పుడు ఏంటంటే దే విల్ ఫాల్ ప్రే అండర్ హౌసింగ్ లోన్ కమిషన్ ఏజెంట్సో లేకపోతే రియల్ ఎస్టేట్ ఏజెంట్సో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం కావాలి అనేది చూసుకుని వాళ్ళ ఆ లోన్ సెగ్మెంట్ని అమ్మడం జరుగుతుంది. ఒక హౌసింగ్ లోన్ తీసుకునేటప్పుడు పారామీటర్స్ ఏంటి అంటే మనం ఎంత ఇన్కమ్ మనకి గ్రో అవుతుంది, ఏ ఏరియాలో ఇల్లు తీసుకుంటున్నాం, అది వాల్యుయేషన్ వస్తుందా రాదా ఫ్యూచర్లో, ఇవన్నీ పారామీటర్స్ చూడకుండా ఏదో ఒకటి ఫ్రెండ్ కొన్నాడు నేను కూడా కొంటా, హైటెక్ సిటీలో లేదా గచ్చిబౌలి స్తోమతను బట్టి వాళ్ళు తీసుకుంటే బెటర్, అంతేనా? అది మెయిన్. ఆ కండిషన్స్ లేకుండా పక్కన వాళ్ళని కాపీ కొడుతూ మనం ఇల్లు ఎప్పుడైతే కొనడానికి వెళ్తామో లేకపోతే ఆ బడ్జెట్ని ఎప్పుడైతే పెంచుకుంటామో ఆటోమేటిక్గా దాని యొక్క స్ట్రెస్ మన మీద పడుతుంది. సో మన ఇన్కమ్ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ ఎవ్రీ 5 yearsకో 8 yearsకో ఒకసారి రెసెషన్ వస్తుంది, సాఫ్ట్వేర్లో జాబులు పోతున్నాయి. మళ్ళీ ఆ కండిషన్లో 25-30% టైంకి కట్టకుంటే పెనాల్టీ పడుతుంది, ఆ పెనాల్టీలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతుంటారు, సూసైడ్లు చేసుకుంటున్నారు, ఇట్లా అన్నీ అవుతున్నాయి. ఆ కండిషన్లో ఏమవుతుందంటే హౌసింగ్ లోన్ తీసుకునేటప్పుడు మనం ఎంత ఫ్యూచర్లో ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతామో వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఎంత ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతామో దాన్ని ఎలా యూటిలైజ్ అంటే లోన్ ఎలా తీర్చగలుగుతామో ఆ రిస్క్ ఎంతవరకు తీసుకోగలుగుతాము అనేది అసెస్ చేయకుండా లోన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఫస్ట్ ఏంటంటే మన తాహత అంటారు తెలుగులో, ఆ తాహత ఎంత అనేది తగ్గట్టు కాకుండా తాహతకి మించి వెళ్ళేటప్పుడు మనం ఎక్స్ట్రా ఏం పరిగెత్తగలం అనేది చూడకుండా హౌసింగ్ లోన్ తీసుకోవడం వల్లే మేజర్గా
ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కొని తెచ్చుకుంటాం. ఓకే, హోమ్ లోన్ తీసుకున్నాక ఈఎంఐ తగ్గించుకునే ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా? లోన్ తీసుకునేటప్పుడే ఆప్షన్స్ ఉంటాయా? మేడం, హోమ్ లోన్ తీసుకున్నాక ఈఎంఐ తగ్గించుకుంటాం అంటే మన టెన్యూర్ పెంచుకోవడం జరుగుతుంది. అంటే మనం కట్టే టెన్యూర్ ఏదైతే ఉంటుందో అది పెంచుతారు నార్మల్గా. లేదు అంటే మనం కొంచెం సెటిల్మెంట్ చేస్తే కనుక హోమ్ లోన్ ఏదైతే ఉంటుందో ఈఎంఐ తగ్గించుకోవచ్చు. ఈ 2 ప్రాసెస్లోనే హోమ్ లోన్ ఈఎంఐ అనేది తగ్గుతుంది తప్పించి మనం కట్టాల్సింది ఏమీ ఎప్పుడు తగ్గదు. సో అది అయితే అట్లాగే ఫిక్స్డ్గా ఉంటుంది. అన్లెస్ చిన్న చిన్న అమౌంట్స్ ఏవైతే ఇంట్రెస్ట్ రేట్ ఫ్లక్చుయేషన్ ఉంటుందో ఆ అమౌంట్ తగ్గుతుంది తప్పించి మనం కట్టాల్సిన అమౌంట్ అయితే ఫిక్స్డ్గానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే మన ఇన్కమ్ సోర్స్ తగ్గిపోతుందో అప్పుడు నార్మల్గా ఏం చేస్తారంటే ఒక ఈఎంఐని ఒక 20 years తీసుకునేది 30 yearsకి పెంచితే కనుక ఆటోమేటిక్గా మన లోన్ యొక్క కట్టాల్సిన మంత్లీ ఈఎంఐ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. ఎక్స్ట్రా అమౌంట్ పే చేసినా తగ్గే అవకాశం ఎక్స్ట్రా అమౌంట్ పే చేసినా తగ్గే ఉంటుంది. కానీ ఎక్స్ట్రా అమౌంట్ పే చేసినప్పుడు కొంచెం పెనాల్టీస్ కూడా కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే హోమ్ లోన్ కంపెనీ ఏం చేస్తుందంటే మీరు ఇంత లోన్ బారో చేస్తున్నందుకు వాళ్ళు ఎక్స్ట్రా ఫండ్స్ తెచ్చుకుంటారు మీకు ఇవ్వడానికి. సో దానికి ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు ఈ అమౌంట్ కట్టాలి అని చెప్పి. సో ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో పెనాల్టీ అమౌంట్ వాళ్ళేమీ ఉంచుకోరు, అది మీకే ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఆటోమేటిక్గా లేకపోతే లాస్ట్లో ఇంకొక 2 ఈఎంఐలో 3 ఈఎంఐలో పెంచుతారు తప్పించి వాళ్ళైతే ఏమీ ఇదవరు. సో ఆ బర్డెన్ అయితే మీ మీదే పడుతుంది. సో హోమ్ లోన్ తీసుకునేటప్పుడే ఒక ఫిక్స్డ్ ప్రాసెస్ని ఫాలో అయ్యి తీసుకుంటే కనుక దట్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అండ్ మధ్యలో తీరుస్తున్నాము అంటే కనుక ఆ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇనీషియల్గానే నెగోషియేట్ చేసుకోవాలి. మనకు ఛార్జెస్ ఏదైతే ఉంటుందో ప్రీపేమెంట్ ఛార్జెస్ అవి మనం ఇనిషియల్గా నెగోషియేట్ చేసుకుని పెట్టుకుంటే మంచిది. ఇంకోటి, ఫ్లోటింగ్ వడ్డీ రేట్కు మారడం ద్వారా కూడా ఈఎంఐ తగ్గించుకునే అవకాశం ఉంటుందా? అదే మేడం నేను చెప్తున్నాను, ఫ్లోటింగ్ వడ్డీ రేట్ మన ఈఎంఐని ఎప్పుడైతే అంటే మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఎప్పుడైతే మార్చుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా ఆ ఛార్జెస్ అయితే పడుతూ ఉంటాయి. మనం ఆ ఛార్జెస్ గురించి లెక్కేయం, కానీ ఆటోమేటిక్గా దాని యొక్క చేంజెస్కి యొక్క ఛార్జెస్ ఉంటాయో అవి చాలా ఎక్కువే ఉంటాయి. ఆ స్ట్రక్చర్ని మనం చూసుకుని క్యాలిక్యులేట్ చేసుకోకుండా సరే నాకు ఇది తక్కువ అవుతుంది అని ఆ నిమిషంలో మనం డెసిషన్ తీసుకుంటాం. కానీ అది కాకుండా యాక్చువల్గా ఎంత ఛార్జెస్ పడుతున్నాయి, ఈ పద్ధతిలో ఫిక్స్డ్ రేట్ పద్ధతిలో కడితే ఎంత పడుతున్నాయి, ఫ్లోటింగ్ రేట్ కడితే ఎంత పడుతున్నాయి, అండ్ నెట్ డిఫరెన్స్కి ఎంత మేనేజ్మెంట్ ఫీజు ఛార్జ్ చేస్తుంది, అవన్నీ క్యాలిక్యులేషన్ తీసుకుంటే కనుక అప్పుడు వీ నీడ్ టు చేంజ్ అవర్. అంతేగాని గబగబా నాకు ఈ మంత్ నేను శాలరీ రావట్లేదు నేను ఇంట్రెస్ట్ రేట్ తగ్గించేసుకుంటాను అని మీరు కనుక అడవాడి పడితే కనుక అది కొంచెం ఇబ్బందికరమే, ఫ్యూచర్లో ఎక్కువ కట్టాల్సి వస్తూ ఉంటుంది. ఇంకోటి, సిబిల్ స్కోర్ మంచిగా ఉన్నా కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గే అవకాశం ఉంటుందా? ఎస్, 100% సిబిల్ స్కోర్ మీద ఒక 5 to 10 బేసిస్ పాయింట్స్ వేరియన్స్ వస్తూ ఉంటుంది. సో అది మనం ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు లోన్ అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళ ఏజెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో బాగా నెగోషియేట్ చేయాలి. వాళ్ళు ఎంత చెప్తే అంత తీసుకోవడం కాదు, మనం 4-5 బ్యాంకులు కనుక్కొని వీ నీడ్ టు నెగోషియేట్. ఎందుకంటే ప్రతి 5 పైసాకి ఆల్మోస్ట్ మన లోన్ కట్టేటప్పుడు ఒక ₹1,00,000 లోన్ తీసుకుంటే ఒక 5 పైసా ఇంట్రెస్ట్ వేరియేషన్ ఉంటే కనుక చివరిలోకి 3 నుంచి 4 లక్షల రూపాయలు వేరియన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ 25 years టర్మ్లో. సో అందుకని ఏంటంటే ప్రతి 5 పైసా వాల్యుయేషన్ని మనం జాగ్రత్తగా అక్కడికి ఇక్కడికి 5 పైసలే డిఫరెన్స్ ఉంది అని అనుకుంటాం. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ మూడిట్లో మీరు కంపేర్ చేసుకుంటే 5 పైసలు డిఫరెన్స్ ఉంది అని అనుకుంటాం. చివరికి వెళ్ళేసరికి మీకు 5 పైసలు 5 లక్షలు 4 లక్షలు వేరియన్స్. సిబిల్ స్కోర్ పెంచుకోవడం ఎలా, ఏమన్నా టిప్స్ ఉన్నాయా దీనికి? సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి ఏంటంటే ఫస్ట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మిస్ అవుతామండి. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ క్రెడిట్ కార్డు లేకపోతే బజాజ్ ఫైనాన్స్, పర్సనల్ లోన్స్ ఇవన్నిటికీ బాగా ఒక టీవీలో ఒక షాప్లో ఏదైనా రిలయన్స్ డిజిటలో లేకపోతే బజాజో దేనికన్నా వెళ్తే ఫస్ట్ మనకు కావాల్సిన దానికన్నా పెద్దది ఏదో ఆలోచించుకొని మన తాహత అని ఇందాక ఏదైతే వాడుకున్నాం దానికి మించి మనం కొంటున్నాం. యాపిల్ ఐఫోన్ 14 ఉన్నా 15 కొంటాం. 15 ఉంటే రేపు పొద్దున్న 16 కొనడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఈ మార్పు ఏదైతే ఉందో దీనివల్ల ఇబ్బంది ఏంటంటే నా వెనకాల ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది ఆలోచించట్లేదు. డైరెక్ట్గా నేను వెళ్ళి అదే కొంటాను అదే చేస్తాను అనే టేస్ట్ ఇన్ ఫ్యాషన్ ఏదైతే ఉందో అది ఈ యువత చాలా వరకు పాడవుతున్నారు. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఈ సిబిల్ స్కోర్ మీద పడుతుంది. మీ ఆటోమేటిక్గా ఒక్క ఈఎంఐ మిస్ అయినా సరే ఆటోమేటిక్గా మీ సిబిల్ స్కోర్లో ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఈ డిసిప్లిన్ అనేది మిస్ అవుతారో సిబిల్ స్కోర్
ఇష్యూస్ వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఒక ట్రెండ్ ఫిక్స్ అయ్యాక, మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాక, మన పాత హిస్టరీలో ఏదైనా సిబిల్లో ఏదైనా తప్పులు ఉంటే కూడా దాన్ని మనం బ్యాంకుకి వెళ్ళి మార్పించుకుని, ఆ బ్యాంక్తో మాట్లాడుకుని, వాళ్ళతో మెయిల్ రాయించుకుని, దాన్ని ఫాలో అప్ చేసి అంతా ప్రాసెస్ చేస్తే మళ్ళీ మనకి సిబిల్ స్కోర్ పెరుగుతుంది. బట్ ఇదంతా చేయాలంటే అది చిన్నదే కదా అని అనుకుంటాం, కానీ అది ఫాలో అప్ చేయడానికి మన దగ్గర టైం లేదు. హోమ్ లోన్ తీసుకునే వాళ్ళకి సూటిగా చెప్పమంటే ఏం చెప్తారు? హోమ్ లోన్ తీసుకునే వాళ్ళకి సూటిగా ఏం చెప్తానంటే, ఇనీషియల్గా ఏదైతే డౌన్ పేమెంట్ చేయాలనుకుంటారో అది ఈరోజు ఇల్లు కొనేవాళ్ళు ఒక 1 year 2 yearsని లేకపోతే ఇమ్మీడియట్గా రేట్లు పెరుగుతాయి అని ఏదైతే అనుకుంటా ఉంటారో దాన్ని అన్నీ కాకుండా ఒక ప్రాపర్ ప్లాన్ చేసుకుని, మనం ఏ ఏరియాలో అంటే ఇప్పుడు పిల్లల కోసం స్కూల్ దగ్గర ఇల్లు కొనాలి అనుకుంటారు, లేదా ఆఫీస్ దగ్గర కొనుక్కోవాలని అనుకుంటారు. సో ఈ ఈ 2 జడ్జిమెంట్స్లో ఏమవుతుందంటే కామన్ మ్యాన్ సఫర్ అవుతూ ఉంటాడు. అదే ఊరు చివర డెవలప్ అవుతున్న ఏరియాలో నువ్వు ఇల్లు కొనుక్కుని నీ స్థాతికి నువ్వు రెంట్కి ఇక్కడ ఉండి ఆ ఇల్లు డెవలప్ అయ్యాక ఒక 10 years తర్వాత ఆ ఏరియా బాగా డెవలప్ అయితే ఈ లోపల పిల్లల ఎడ్యుకేషన్ అయ్యాక అక్కడ మూవ్ అవ్వచ్చు. ఏదైనా ప్లాన్డ్ గా చేసుకుంటూ ప్లానింగ్కి మిస్ అవుతా కాకుండా ఫ్యూచరిస్టిక్ వే ఆఫ్ థింకింగ్ కనుక అప్లై చేస్తే ఏ ప్రాబ్లము రాదు. హోమ్ లోన్ తీసుకోవాలనుకున్నా, ఇంకా దేనిపైనైనా పెట్టుబడి పెట్టాలనుకున్నా కొంచెం ఆచితూచి వ్యవహరించండి, తాహతకు మించి ఏదీ చేయొద్దని రవికాంత్ గారు అడ్వైజ్ చేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.